బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. ఇది నా ఫ్లో చార్ట్ అండి. క్లినిక్లో ఎప్పుడు పెట్టుంటుంది. చాలామంది నా పేషెంట్స్ చూసుంటారు. వై వి ఫాల్ సిక్, అసలు ఒక జబ్బు ఎందుకు వస్తుంది మనకి అన్న పాయింట్కి వస్తే 2 రీజన్స్ అండి. ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, మనలో ఎనర్జీ అంటే ఆ డిసీజ్తో ఫైట్ చేసే కెపాసిటీ, ఎనర్జీ లేకపోవటం, ఓపిక లేకపోవటం. సో మనిషికి ఎట్లయితే బాడీ మెంటల్ పరంగా ఓపిక లేకపోవటం, బాడీ పరంగా బాడీలో ప్రతి ఒక్క సెల్కి కూడా ఓపిక లేకపోవటం, అది ఇట్ విల్ ఫాల్ సిక్, అంటే డిసీజ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్. సో టాక్సిన్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల టాక్సిన్స్ అన్ని లోపల పేరుకుపోయి ఓకే ఇలాంటి ప్రాబ్లం, అంటే లైక్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్, ఈ రెండిటి వల్లే వీ విల్ ఫాల్ సిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అని చెప్పడానికి. ఎనర్జీ రావడానికి ఏం చేయాలి? ప్రాపర్ బ్యాలెన్స్ డైట్, ఫుడ్. అన్నిటికన్నా బెస్ట్ మెడిసిన్ ఫుడ్. నెక్స్ట్ మెడిసిన్ స్లీప్. ఈ 2 అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఇది షార్ట్ రూపంలో చూపిస్తున్నాం మీకు అంతే నేను. సో ఫుడ్ అండ్ స్లీప్తో సగం ఎనర్జీ వచ్చేస్తుంది. అది మీకు తెలుసు. చాలా చిరాగ్గా ఉన్నప్పుడు అలా ఒక కాఫీ తాగినా, టీ తాగినా, లేకపోతే ఒక ఫ్రూట్ తిన్నా, ఫుడ్ తినగానే బోల్డ్ అంత రిలాక్సేషన్, అండ్ పడుకొని లేస్తే అబ్బో దానికన్నా ఇంకా అద్భుతం లేదనిపిస్తుంది. నాకైతే అంతే. నెక్స్ట్ కమ్స్ హౌ టు డిటాక్స్ యువర్ సెల్ఫ్. టాక్సిన్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎలా బయటికి టాక్సిన్స్ రిలీజ్ చేయాలి. అప్పుడు కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాను. బ్రెత్, మన బ్రీత్ ద్వారా, మన ఊపిరి ద్వారా మనం బోల్డ్ అనే టాక్సిన్స్ని బయటికి తీసేయచ్చు. అప్పుడెప్పుడో 8 నెలల క్రితం ఒక వీడియో చేశాను. బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వంట చేసినా, పని చేసినా మనం చాలా టాక్సిన్స్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, సో బెస్ట్ బ్రీతింగ్ టెక్నిక్ ఏంటి అని అంటే ప్రాణాయామ. సగటు కొన్ని ప్రాణాయామాలు తీసుకొని మీ అంతటి మీరు ప్రాణాయామ చేసుకోవచ్చు. తర్వాత అండ్ త్రూ స్వెట్ వి రిలీజ్ సమ్ టాక్సిన్స్ అనుకుంటాం కదా. స్వెట్ ద్వారా కూడా టాక్సిన్స్ వెళ్తాయి, బ్రెత్ ద్వారా ఎక్కువ టాక్సిన్స్ వెళ్తాయి. అందుకని ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఎందుకు వర్కౌట్ చేయాలంటే, వర్కౌట్ చేసే వాళ్ళని అడగండి, చేయకపోతే బాడీ చాలా లేజీగా అనిపిస్తుంది. సో స్వెట్ ద్వారా, బ్రెత్ ద్వారా. సో ప్రాణాయామ అండ్ యోగా ఆర్ ఎనీ వర్కౌట్, ఏదో ఒకటి. జిమ్కి వెళ్తున్నారా, వాకింగ్కి వెళ్తున్నారా, జుంబా చేస్తున్నారా, స్విమ్మింగ్ చేస్తున్నారా, డ్యాన్స్ చేస్తున్నారా, అంత ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ టు రిలీజ్ టాక్సిన్స్. తర్వాత ఏమవుతుంది? ఎనర్జైజెస్ యువర్ బాడీ కదా. తిన్నాక మంచిగా పడుకున్నాక బాడీ ఎనర్జైజ్ అవుతుంది. మంచిగా ప్రాణాయామ చేశాక, వర్కౌట్ చేశాక డీటాక్స్ అవుతుంది. అప్పుడు టు రిమైన్ డిసీజ్ ఫ్రీ ఇవి చేస్తాం, స్ట్రెస్ ఫ్రీ. ఈ 2 చాలా హెల్ప్ చేస్తాయి. బట్ నేను చెప్పేది ఏంటి? ద బెస్ట్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ సుదర్శన క్రియ. అన్నిటికన్నా ప్రాణాయామాల కల్లా అద్భుతమైన క్రియ ఏంటంటే సుదర్శన క్రియ. అంటే సుదర్శన క్రియ ఇస్ నథింగ్ బట్ ప్రాణాయామాల యొక్క ఒక సమూహ, ఒక 4-5 రకాల ప్రాణాయామాలు కలిపి ఫాలోడ్ బై ఒక మెడిటేషన్, ఒక బ్రీతింగ్ టెక్నిక్, తర్వాత యోగ నిద్ర. దాంతో అద్భుతమైన రిలాక్సేషన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. తర్వాత ఏంటి? ద బెస్ట్ రీఛార్జింగ్ టెక్నిక్ ఈజ్ రీఛార్జ్. మొబైల్కి రీఛార్జ్ చేస్తున్నట్టు మన మైండ్కి రీఛార్జ్ చేసుకోవాలంటే ఏంటి? మెడిటేషన్స్. ఏ మెడిటేషన్ అయినా ఫాలో అవ్వండి. కొన్ని రోజులు చేశాక ఎవరైనా చెప్పే వాళ్ళ టీచర్ ఉంటే బాగుండు అనిపిస్తేనే జస్ట్ మీరు చూస్ చేసుకోండి మీ పాత్ని. బట్ ఈ 2 మాత్రం బెస్ట్ డీటాక్సిఫికేషన్ టెక్నిక్, బెస్ట్ రీఎనర్జైజింగ్ టెక్నిక్. మనం మొబైల్కి ఛార్జింగ్ చేసినట్టుగా మన బాడీకి ఛార్జింగ్ చాలా అవసరం, అదే మెడిటేషన్. ఇలా చేస్తే గనక డెఫినెట్లీ డాక్టర్ యొక్క అవసరం మీకు రాదు. ఒకవేళ అవసరం వచ్చినా అది కొన్ని రోజులే మిగులుతుంది. మిగతా రోజులంతా మిమ్మల్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. చెప్పిన విషయమైనా ఇలా చూపించాలనిపించింది మీకు ఈసారి. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.